వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ సమావేశాల్లో సుమారు 5 నుంచి 8 బిల్లులు ఆమోదింపజేసేటువంటి ఇదితో వ్యూహంతో అధికార పక్షం ముందుకెళ్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తోంది. అండ్ నిన్న అఖిలపక్ష భేటీ నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఈ భేటీలో కూడా ఒకవైపు నిరసన వెల్లువ, ముఖ్యంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆహ్వానం పంపడం పైన అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం, మళ్ళీ వచ్చి సభలోకి వాకౌట్ చేసి మళ్ళీ వచ్చి తర్వాత పలు అంశాలపై చర్చకు పట్టుబట్టినటువంటి క్రమము మనం చూసాము. అయితే ఈసారి అంటే వర్షాకాల సమావేశాల్లో వర్షాలు లేకపోయినా కూడా ఈ వేడి వాతావరణం అయితే పార్లమెంట్ ఈ సీజన్లో కనిపించేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏ అంశాలపై ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనం మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. వెంకటరెడ్డి గారు. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిళ్ళ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు తెలంగాణ లైవ్ స్టాక్ ఏజెన్సీ చైర్మన్. నమస్తే అండి చరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చరణ్ గారు, చెప్పండి ఈసారి సెషన్స్ ఎట్లుంటాయని అనుకుంటున్నారు? నిన్న ముఖ్యంగా అంటే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కూడా ఈ ఫిరాయింపు ఎంపీలను ఆహ్వానించడానికి సంబంధించి కాసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈవెన్ ఆ పాయింట్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక 20 మంది వరకు ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళను ఆహ్వానించకపోవడం ఎలా కుదురుతుంది? రూల్ ప్రకారమే వాళ్ళని ఆహ్వానిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక నిరసన, ఏదో ఒక అసమ్మతి తెలియజేస్తే బెటర్గా ఉంటుంది, మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నాయా? మేడం, ఇది బడ్జెట్ సెక్షన్. ఈ బడ్జెట్ సెక్షన్ లో ప్రధానంగా బడ్జెట్ మీద చర్చ జరగాలి. కానీ ఈసారి బడ్జెట్ మీద కన్నా కూడా జమిలీ ఎలక్షన్ అని ఒక కాంచి, తర్వాత మహిళా బిల్ అని ఒకటి, తర్వాత డీలిమిటేషన్ అని ఒకటి, ఇవన్నీ ప్రధానంగా చర్చకు వస్తాయని చెప్పేసి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం లీకులు ఇస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి 7 మంది ఎంపీలు కావచ్చు, రాజ్యసభలో మెర్జీ కావడం, టీఎంసీ సంబంధించి కావచ్చు, అటు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏక్నాథ్ షిండే వర్గాలో మెర్జీ కావడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి కీలకమైనటువంటి బిల్లు అని కూడా ఈ పార్లమెంటు సెక్షన్ లో ఈ శీతాకాల బడ్జెట్ సమావేశాలనే అదే ముగింపు పలకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మహిళా బిల్లు అంశానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకంగా లేదు. కాకపోతే మహిళా బిల్లుతో పాటు మిగతా బిల్లులు పెట్టడంతో ప్రధానంగా సమస్య ఉత్పన్నం అవుతా ఉంది. దానిలో భాగంగా మహిళా బిల్లు సపరేట్ గా, మిగతా బిల్లు సపరేట్ గా పెట్టినప్పుడు మహిళా బిల్లు సునాయాసంగా పాస్ అయ్యి అదేవిధంగా మిగతా బిల్లులు ఆగే అవకాశం, కాబట్టి దాన్ని రాజకీయ కోణంలో తీసుకుపోయే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దానిలో భాగంగానే రకరకాల అంశాలను తీసుకొచ్చి ఆ అంశాలను ఈ మహిళా బిల్లుతో జత చేయడంతో ప్రధానంగా సమస్య ఎదురవుతా ఉంది. అదే కాకుండా ఈ బడ్జెట్ సంబంధించి కూడా, ఎందుకంటే ఈసారి మరి బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందా? ఎందుకంటే పోయినసారి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి తక్కువ చేయడం, కేంద్రం స్పాన్సర్ స్కీమ్స్ దాదాపు 19 పథకాలకు కేంద్రం నిధులు తక్కువ చేయడం, ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కావచ్చు, మహిళా పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తక్కువ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈసారైనా పథకాలకు సంబంధించి కావచ్చు, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కావచ్చు, ఎందుకంటే ప్రధానంగా అదేవిధంగా కరువు వస్తా ఉంది. ఈ కరువు అంశం కూడా ప్రధానంగా ఈ బడ్జెట్ సెక్షన్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు ప్రధానంగా కరువు సంబంధించిన సాయాన్ని కోరుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు సాయానికి సంబంధించి కేంద్రానికి తెలంగాణ రాష్ట్రంలో కరువు వల్ల ఎంత నష్టం జరిగింది, ఆ నష్టానికి సంబంధించి కేంద్ర సాయం కూడా కోరే అవకాశం. కాబట్టి ప్రధానంగా కరువు కావచ్చు, రకరకాల సమస్యలు భారతదేశంలో చాలా భిన్నమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. వర్షాభావం కూడా 33% మించి భారతదేశంలో నమోదయ్యే పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో కూడా మందకొడిగా వర్షాలు ఉంటాయని చెప్పేసి మొదటి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కరువు దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా చర్చ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు కోరుతారు. కాబట్టి ఆ ప్రతిపక్షాలకు మరి ఎలాంటి అవకాశాలు ఇస్తారు? ఈసారైనా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కావచ్చు. అంటే చరణ్ గారు, మీరు అన్నారు బడ్జెట్ అంశాలకు సంబంధించి మాట్లాడినటువంటి దాంట్లో మిగతా అంశాలను ముందుకు తీసుకొచ్చి పక్కదారి పట్టించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈవెన్ మీరు కూడా అంటే మీరు లేవనెత్తేటువంటి అంశాలు కూడా ఒకవైపు నీట్ పేపరు, అయోధ్య విరాళాలకు సంబంధించి మిగతా అంశాలపైన అంటే ఈ బడ్జెట్ ఈ అంశాలు వీటిని పక్కన పెట్టి కూడా మీరు వాటిపైన ఎక్కువగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు కూడా ఆ అంశాలపైన పెద్దగా మాట్లాడించేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటిపైన పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. ఇక్కడ అయోధ్య సంబంధించి పెద్ద ఎత్తున విరాళాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో ఆ అయోధ్యకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూస్తాం. 8 మందిని అరెస్ట్ చేశారు. అదే కాకుండా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది, ఆ భూములలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది సంబంధించిన సెంటిమెంట్ వారు తర్వాత బద్రీనాథ్ టెంపుల్ కూడా అలాంటి అంశం కూడా వచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇక ముందుకు పోతా ఉంటే కేదార్నాథ్ టెంపుల్ కూడా అదే జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఇదొక అంశము ప్రధానమైన అంశం అయితే మిగతా అంశాలు కరువు కూడా ప్రధానమైన అంశమే, తర్వాత బడ్జెట్ కూడా ప్రధాన కీలకమైన అంశమే. ఈ 3 కీలకమైన అంశాలు, ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పోషకాలు, కేంద్రం నుంచి మరి రకరకాల రూపంలో వినియోగదారులకు కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఈ రకరకాల పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా చర్చ జరగాలి. కాకపోతే అయోధ్య అంశం కావచ్చు, బద్రీనాథ్ కేదార్నాథ్ అంశం కావచ్చు, ఈ అంశాలు డైవర్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము జమిలీ, డీలిమిటేషన్, మహిళా బిల్లు, ఈ రకరకాల బిల్లులు తీసుకొచ్చి ఈ అంశాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు దాని మీద మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ స్పందించింది, దత్తాత్రేయ వల్లభేలో కావచ్చు, చాలా మంది నాయకులు స్పందించినప్పటికీ ఆర్ఎస్ఎస్ స్పందించిన భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. సిట్టేసి అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు చేతులు దుక్కున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే భారతదేశం 150 కోట్ల మంది సంబంధించినటువంటి ఈ సెంటిమెంట్ అంశంలో సిబిఐ విచారణ చేయాల్సిన సందర్భం, కానీ సిట్టుతోనే ముగింపు పలికే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ మహిళా బిల్లు, తర్వాత ఈ డీలిమిటేషన్, తర్వాత జమిలీ ఎలక్షన్, ఇంకేదో అధ్యక్షతర ఎలక్షన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వమే లీగల్ ఇస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. మణిపూర్ లో కూడా ఇంకా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కంటిన్యూ మొన్న కూడా మళ్ళీ ప్రారంభమైన పరిస్థితి, కరువు కాంచి వేధిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ అంశాల మీద చర్చ జరగాలి. అందులో అయోధ్య అనేది ఒక అంశం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే అయోధ్య సెంటిమెంట్ మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 5 సార్లు దేశంలో అధికారులకు వచ్చారు. వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రిగా, నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా, మేమే 4వ ప్రధానమంత్రి అయితాం. ఇందులో సెంటిమెంట్లు, ఇందులో సంబంధించినటువంటి అంశం మేమే ముందుంటామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ, ఇందులో సంబంధించిన అంశం సెంటిమెంట్ అంశం, అదే కాకుండా అయోధ్యకు సంబంధించిన టెంపుల్ వ్యవహారం ఆనాడు కూడా ప్రారంభించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాకముందు టెంపుల్ చెప్పినా ప్రారంభించిన పరిస్థితి మనది. కాబట్టి అన్ని అంశాల మీద చర్చ కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. ఓకే, రాకేష్ గారు ఈసారి సెషన్ డీలిమిటేషన్ బిల్లులే డామినేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్లు, మిగతా అంశాలు ఆల్మోస్ట్ అంటే ఇవి ఖచ్చితంగా 5 బిల్లుల్లో ఇవి మాత్రం ఈ రెండింటిని గట్టెక్కించాలి అన్నటువంటి దాంతో ముందుకెళ్తున్నారు అనేది అయితే లీక్స్. అంటే ఇక్కడ క్లారిటీతోనే ఇదే పర్టికులర్గా ఉంటాయని చెప్పకపోయినా కూడా అంచనాలు ఆ విధంగా ఉన్నటువంటి క్రమంలో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ చరణ్ గారు, గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా హెచ్ఎండి ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పార్లమెంట్ లో బడ్జెట్ పెడతారా, బిల్లులు పెడతారా అనేది సరే, నిన్న జరిగినటువంటి అంశాలు కొన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, టిఎంసి ఎంపీలను అంటే వాళ్ళని తిరుగుబాటు ఎంపీలను డిక్లేర్ చేస్తూ పార్లమెంట్ సెషన్ అంటే జేఏసీ మీటింగ్ పిలవడం ఒకటి. అదే విధంగా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు వెళ్ళడం ఒకటి. అంటే ఒకటి మనం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరు కూడా అంటే దాని ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు ఎస్ అంటే ఇప్పుడు టిఎంసీ విషయానికి వచ్చినప్పుడు 2/3 వచ్చేసారు కాబట్టి అది ఆర్టికల్లో ఉన్న అంశమే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా సరే, మరి ఈ బిల్లులన్నీ పెట్టేటప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వెంటనే వాళ్ళ సభ్యత్వం పోయేటట్టు కూడా ఒక బిల్లు ఉండాలని చెప్పేసి కూడా ఒక బిల్లు పెడితే బాగుండేదేమో అనుకుంటాం. సరే, పార్టీలకు అతీతంగా నేను ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు, మా పార్టీ మీ పార్టీ అని కాదు, అందరికి జనరల్ ఒపీనియన్ ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురం కూడా ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినారు కాబట్టి అందరు కూడా అది ఉంటే బాగుంటది అని ఒక అభిప్రాయం మేడం. ఒకటి. నెంబర్ 2 వచ్చేసి ఏదైతే మొన్న లాస్ట్ టైం మహిళా బిల్లును పునర్విభజన జరగలే కాబట్టి ఇప్పుడు పెడతామంటాం. కానీ పెట్టినప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య సార్ ఏ విధంగా పేస్తారనేది ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి కావాల్సిన బలానికి కూడా కట్టుకుంటున్నప్పుడు మనం ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినా గానీ కాంగ్రెస్ ఎమర్జెన్సీ ఎట్లనో ఈ రోజు కూడా బీజేపీ ఎమర్జెన్సీ నడుస్తుంది అంతే. వాళ్ళు అనుకున్నది చేస్తారు, లేకపోతే ఐటీ రైడ్లు అయితే, లేకపోతే ఎంపీలు మారుతారు, ఇదంతా కామన్ గా కొనసాగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏంది అసలు ఎటు దిక్కు డ్రైవ్ చేస్తున్నది కంట్రీని అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది కామన్ సిటిజన్ గా చెప్తున్నాం. ఒకటి, దానికి కంప్లీట్ గా మనం ఏది జరిగినా ఇప్పుడు ఏంది కాంగ్రెస్ వాళ్ళు అరే ఈ బిల్లు దానిలో సవరణలు ఏం చేయాలి, బిల్లు తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లులో సవరణలు ఏం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం తీసుకురావాలని ప్రతిపక్షం ఆలోచించాలి. ఎంతసేపు ఏం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే చందా చోర్ అని చెప్పేసి, సరే రామాలయంలో జరిగినటువంటి చోరీని అవినీతి ఎండగట్టాల్సింది,
కానీ బిల్లుల మీద చర్చ జరిగేటప్పుడు ఈ బిల్లుల మీద సమగ్రంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతిపక్షంగా ఉంటది. ప్రతిపక్షం ఎక్కడ కూడా ఆ అంశాన్ని లేవనెత్తట్లేదు, దాని గురించి చర్చించట్లేదు. అండ్ దేశం మొత్తంలో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. సరే అన్ని పార్టీలు యాక్టివ్ గా ఉన్నా గానీ సర్ ప్రక్రియ ఏమైతుంది, కాన్స్టిట్యూన్సీ బైఫర్కేషన్ ఏమైతుంది, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా జనరల్ అవగాహన లేదు. ఇంకా సరే ఇది నడుస్తుంది, చిల్తాగా నామగాడి అన్నట్టు అయిపోయింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్నోనిల్ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని అతి వర్షాలు ఉన్నాయి, కొన్ని చోట్ల అసలు తక్కువ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి అసలు ఏంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంది, రాష్ట్రాలు ఏ విధమైనటువంటి ప్రికాషన్లు తీసుకోవాలి, రేపు సాగునీరు తాగునీరు కష్టాలు వస్తే ఎట్లా. కాబట్టి వీటన్నిటి మీద చర్చించాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న 4 మంత్రులు, సీనియర్ మంత్రులు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి అంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంకో దిక్కు సీతక్క అయితే డైరెక్ట్ మీరు పంటలు వేసుకోకూరి, డ్యామ్లలో ఉన్న నీళ్ళని తాగానికి ఎక్కడికి వస్తాయంట. కానీ వచ్చినా గానీ ఇప్పుడు నీళ్లు మన కిందికి ఏమో పట్టసీమ కాడ ఎత్తి పోసుకుంటాం, ఇక్కడేమో నీళ్లు ఎత్తుతలేరు. వర్షాభావ పరిస్థితుల్లోనే మంత్రులు డిక్లేర్ చేశారు. మరి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఉన్న నీటిని ఎందుకు ఎత్తుతలేరో అర్థమైతలేదు. ఆడ దేవాదుల కాడ కూడా 10 పంపులు నడవాలి, 10 పంపులు కూడా నడుస్తలేవు. నీటికి 7 పంపులు ఆన్ చేశారు. ఈ వర్షాభావ పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి? ఆల్రెడీ ఎక్కడికక్కడ ఏంటంటే నారు పోసుకొని పెట్టుకున్నారు మేడం, ఊర్లలో నారు పోసుకొని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు వీటికి సంబంధించి ఎల్నినోకి సంబంధించి కేంద్రం నుంచి కూడా పలు సమీక్షలు జరిగాయి, అన్ని రాష్ట్రాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ వ్యవసాయ శాఖ కూడా దానిపైన దృష్టి పెట్టి ఎవరు ఏ పంటలు వేయాలి, ఆరుతడు పంటలకే వెళ్ళండి, మిగతా వేయకండి, ఏదో 1-2 వర్షాలను చూసి వేయకండి అని చెప్పేసి పలు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు కదా. అంటే ఆ దిశగా వర్క్ అనేది జరుగుతోంది. అంటే ఇక్కడ ఈ సెషన్లో ఎల్నినో ఎఫెక్ట్కు సంబంధించి ప్రాజెక్టుల నీళ్లకు సంబంధించి అక్కడ ప్రస్తావించేటువంటి అవి ఉండవు కదా. నేనేమంటున్నా అంటే దేన్ని ప్రస్తావించకుండానే పార్లమెంట్ కొనసాగుతుంది, మనం గమనిస్తున్నాం. ఏం జరగదు, ఎందుకంటే వీళ్ళు ఆ బిల్లులు పెట్టగానే వీళ్ళు వ్యతిరేకిస్తారు. దానికి ఇప్పుడు బిల్లు పాస్ అవుతుందని ఒకటి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అనుగుణంగా లేకపోతే ప్రజాస్వామ్యానికి అనుగుణంగా బిల్లులు తీసుకురావాలని ప్రతిపక్షం ఆలోచించట్లేదు. అదే క్రమంలో ఎల్నోనిల్ గురించి ఆలోచిస్తారు, అలర్ట్ చేస్తారు. అంతేనా, అయిపోయిందా? గతంలో సపట్లు కొట్టినట్టు లేకపోతే ప్లేట్లు కొట్టినట్టు దీపాలు వెలిగించినట్టు ఇంతే అవుతుందా మనకు? నేనేమంటున్నానంటే ఉన్న వాటర్ ను కంప్లీట్ రిజర్వాయర్స్ నింపి పెట్టాలి. పాపులేషన్ అయితే ఇంత 4 కోట్ల పాపులేషన్, 4.5 కోట్ల పాపులేషన్ ఎక్కడికి మైగ్రేట్ కాలేదు కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం, దాని నుంచి కేంద్రాన్ని ఇంతవరకు ఏమైనా సహాయం అడిగిందా? ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద నిందలు మోపుతున్నారు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నాను, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినావు? 70 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, ఎన్నిసార్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీని కలిసినావు? దాని గురించి ఏం తీసుకున్నావు? ఏదో ఒకటి కలవాలి కదా మేడం. ఇప్పుడు నీళ్లు ఉన్న కాడికి ఎత్తుకోవాలి, నీళ్లు ఉన్నాయి ఆన్నే. మరి నువ్వు ఎత్తుతా ఇంతవరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కలవకుండా ఏ ప్రభుత్వం దగ్గర కూడా 5 సీజన్లు ఉంటాయి సెషన్స్ కూడా. నేనేమంటున్నా అంటే మేడం, సెషన్స్ లో ఈ పెట్టే బిల్లులు కావచ్చు మేడం, సెషన్స్ ఏం జరిగినా అది జరగాల్సింది జరుగుతుంది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏం జరుగుతలేదు కదా అనేది మన సమస్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెషన్ లో వాళ్ళు మహిళా బిల్లు, డిలిమిటేషన్ బిల్లు, 2 బిల్లులు బలవంతంగానే పెట్టేస్తారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో అబ్కి బార్ 400 అంటే అది ఆయన 240 కానీ అయిపోయింది. ఈసారి డిలిమిటేషన్ చేయకపోతే కష్టమైతే అని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. ఇంకోటి 3 సార్లు ఇప్పటివరకు వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని ఏం చూపెట్టలేకపోయినా రామాలయం చూపించి ఓట్లు అడిగారు. కానీ ఈరోజు రామాలయంలో కూడా దొంగతనం జరిగింది కాబట్టి ఆ రామాలయం రాముని డబ్బులు బిల్లుల ఆమోదంలో ఏదేమైనా నెంబర్ గేమే అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఈసారి గట్టెక్కే అవకాశం ఉంటది కదా ఆల్మోస్ట్. అంటే నెంబర్ గేమ్ కు బీజేపీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది. వాళ్ళకి కావాల్సినంత సంఖ్యాబలం. ఇప్పుడు డిఎంకే అన్నది మేము న్యూట్రల్ గా ఉంటా అని, మన ఏది శరద్ పవార్ ఆల్రెడీ నేను బిల్లుకు మద్దతు ఇస్తున్నా అన్నాడు. అంటే మాకు కావాల్సినట్టు మా తమిళనాడు అవసరాలకు అనుగుణంగా మేము మాట్లాడతామని డిఎంకే అన్నది, మేము కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వమని ప్రకటించేశారు. వాళ్ళొక 19-20 మంది మేడం, 19 మంది మేడం. ఇక్కడ ఒక ఎన్సీపీ వాళ్ళు ఒక 8-9 మంది మేడం. అవతల దిక్కు టీఎంసీ నుంచి 20 మంది వచ్చారు మేడం. కాబట్టి ఇక్కడికే 40-50 మంది అయిపోయారు. మొన్న తక్కువ పడ్డది వాళ్ళకు ఒక 50 మంది తక్కువ పడ్డారు, 57 మంది ఏమో తక్కువ పడ్డారు, ఇంకొక 7 ఉంటారు.
ఆ 7 అటో ఇటో ఏదో పార్టీతో మేనేజ్ చేసేస్తే కథం అయిపోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ బిల్లు గేమ్ కు కావాల్సినటువంటి అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఒకవేళ ఈ బిల్లు ఫెయిల్ అయింది అనుకోర్రి, బీజేపీ మొత్తం ఫెయిల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ప్రతి ఒక్కటి అమలు అవుకుంటూ వచ్చింది. ఈ బిల్లు ఒకటి అమలు కాలేదనుకోర్రి అంటే బీజేపీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందని ఆ వ్యతిరేకతను రానిసుకోదు బీజేపీ. కాబట్టి కంపల్సరీ బిల్లు పాస్ చేసుకోవడానికి రాజ్యసభలో వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు, అది లోక్సభలో వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు. లోక్సభలో బిల్లు పాస్ అయిపోయిందంటే కథం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మొత్తం స్టేట్లన్నీ కూడా బీజేపీ కన్సర్న్ లో ఉన్నాయి. కాబట్టి 50% కంటే అబౌవ్ స్టేట్స్ ఆల్రెడీ కన్సల్ట్ కూడా ఇచ్చేసి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కంప్లీట్ గా ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతాయి అని బిల్ పాస్ చేసేసుకుంటాం. ఓకే, వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు చెప్పాలి అంటే నిన్న ఫస్ట్ ఒకసారి అఖిలపక్ష భేటీకి సంబంధించి మాట్లాడుకుందాము. ఈ ఫిరాయింపు అంశంకు సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మీరు ఫాలో అయ్యేటి ఈ ఫిరాయింపు లెక్కలలో మీరు చాలా చక్కగా ఫాలో అవుతారు. మా సిద్ధాంతం ఇది, మేము ఇలా ఉంటాము అని చెప్పేసి. సో అలాంటప్పుడు రూల్ తెచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. ఎందుకు తేరు అంటే అవసరమైనప్పుడు వాడుకుందాం లేకపోతే వద్దనా? రూల్గా ఉండనివ్వండి, మేము తెచ్చింది కాదు, అప్పుడెప్పుడో కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి అది మేము ఫాలో అవుతున్నాం అంటారు. ఎందుకంటే దీనిపైన మీరు పదే విమర్శించారు. ఈ లెక్కల పైన పదే బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో విమర్శించారు. అంటే ఇతర పార్టీలు మేము రూల్ ప్రకారమే పోయాం కదా అని అంటే అది కరెక్ట్ కాదని. ఎందుకు ఇన్నేళ్ళైంది, ఇది 3వ పర్యాయం మీరు ఉండడం. సో ఇప్పటికీ కూడా దీని గురించి ఆలోచించట్లేదు. రూల్ ప్రకారం ఆ 20 మందిని కూడా మేము యాక్సెప్ట్ చేసినామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మీతో పాటు లవిలో ఉన్న మిత్రులకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు అందరు కూడా నమస్తే మేడం. మరి చరణ్ గారు మరి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది బడ్జెట్ సెషన్ అంటున్నాడు. బడ్జెట్ సెషన్ అంటున్నాడు. మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఉండాలన్నారు. ఇది బడ్జెట్ సెషన్ ఎప్పుడో వర్షాకాల సమావేశాలు నాకు తెలిసినంత వరకు. సబ్జెక్ట్ కరెక్షన్ చెప్తాను పోతే వర్షాకాల సమావేశాలు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేడము, మీరు అడిగిన ప్రశ్న, ప్రధానమైనటువంటి ప్రశ్న ఏదైతుందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజీవ్ గాంధీ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టిన మాట వాస్తవం. దాంట్లో అనేక లొసుగులు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానివ్వండి వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, నార్త్లో ఏం జరిగింది అనేటువంటి చర్చ కంటే ముందు తెలంగాణలో జరిగింది, మన కళ్ళ ముందు జరిగింది, మీకు మాకు స్టెర్లర్ గారికి కౌశిక్ గారి ముందు జరిగినటువంటిది పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది జరుగుతూనే ఉండేది. అది ఏ పార్టీ ప్రభుత్వ కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కూడా చట్ట ప్రకారంగా 2/3 వంతు మెజారిటీ సభ్యులు ఉన్నట్లయితే విలీనం అవుతుంది అనేటువంటిది రకరకాలుగా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నాకున్నటువంటి అవగాహనలో సుమారుగా 70 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా రకరకాల పార్టీల నుంచి 4-5 పార్టీల నుంచి ఫిరాయించి మరి బీఆర్ఎస్ లో పార్టీలో కలిసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి మా ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా మంత్రులు చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి గొంగడిలో పేలేసుకున్నట్టు కనపడుతున్నటువంటిది, ఏరినట్టు కనపడుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు అన్నది ఏం విభేదించట్లేదు. రూల్ ఉంది కాబట్టి అందరూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సిద్ధాంతపరంగా చూస్తే మా దగ్గరికి రావాలంటే రిజైన్ చేసే మళ్ళీ కంటెస్ట్ చేసేటట్టు రావాలని చెప్పేసి మీరు చెప్తారు. రూల్ మార్చే అవకాశం మీ చేతుల్లో ఉన్నప్పుడు, అన్ని పార్టీలు దీనిపైనే గగ్గోలు పెడుతున్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఎందుకు మీరు ఒక డెసిషన్ తీసుకోరు? చూసి ఉన్నట్టు ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళు గొంగట్లో కూర్చున్నారా ఇంకేదైనా? అది ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ఏ పార్టీ అండ్ దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ గురించి ఏం ఆలోచించకండి. మీరు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పర్టికులర్ గా తీసుకున్నప్పుడు ఎన్ని విమర్శలు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఫేస్ చేసింది, ఎన్ని పార్టీ చీలిక అంశానికి సంబంధించి. నిజమే, ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ దేశంలో ఉండేటువంటి ఇతర పార్టీలు గానీ ఆ ప్రభావానికి లోబడి ఆ పార్టీలో ఉండేటువంటి సభ్యులంతా వెళ్ళిపోతున్నటువంటి బలహీనమైనటువంటి రాజకీయ వాతావరణం లోపల వాళ్ళకి కనపడ్డది ఏంటంటే ఇప్పుడు ఇది మారిస్తే బాగుండు అనేటువంటి పరిస్థితి కనపడ్డది. ఉన్నటువంటి సమస్య. సరే, ఒక చర్చనే కాదంటలేదు, ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల. మరి అది ఆ కోణంలో వాళ్ళు ఎట్లా కాదు కదా, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, మీరు లోపరుచుకుంటున్నారు, మీరు వాళ్ళ మీద కేసులు ఉంటే మీరు మాఫీ చేస్తున్నారు, మా దాంట్లోకి వస్తే వాషింగ్ పౌడర్ ఈ రకమైన చర్చకు తీసుకుపోతున్నారు. ప్రజాస్వామ్య మార్పు జరగాల. రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి లోపాలు ఉన్నాయో సవరణలు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళకి ఇవాళ జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు గతంలో చేసింది ఏంది, కాంగ్రెస్ చేసింది ఏంది చెప్పండి చరిత్రలో? అవే కదా, ఆయరాం గయరాం, అదే పద్ధతి కదా.
ఆ పద్ధతి వచ్చిన తర్వాతనే మంచికో చెడ్డకో రాహుల్ గాంధీ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం, దాన్ని ఎంతవరకు మనం మెచ్చుకోవచ్చు. దాంట్లో ఉన్న లొసుగులు ఏవైనా పొరపాట్లు చట్ట సవరణలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచించి నిర్ణయం చేసే దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదు, అది చర్చ జరగాల, మరి పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. అట్లా మాట్లాడలేదు కదా వాళ్ళు. మాట్లాడేది ఏంటంటే ఇంకో మమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి పద్ధతి రూపల్ని మీరు ఆ కేసులన్నీ మాఫీ చేస్తున్నారు కాబట్టి మీ వైపు వస్తున్నారు, బెదిరిస్తున్నారు కాబట్టి ఈడీ ఇవన్నిటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అనేది అది జరుగుతుంది. వాటికంటే ముందు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు మీరు అన్నట్టుగా మిత్రులు అన్నట్టుగా డీలిమిటేషన్ జరుగుతుంది, లేకపోతే మహిళా బిల్లుకు సంబంధించినటువంటి సవరణలు వస్తాయి. మరి అంత మూడవది వాళ్ళు చెప్పలే కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు కనీసం ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ పదవులు పోతాయి అనేటువంటి దాని కింద కూడా గగ్గోలు పెడుతున్నారు. దాని మీద ఏం అభ్యంతరం ఉందండి? ఏ ప్రధానమంత్రి, ఇప్పుడు మోదీ గారే శాశ్వతమైన ప్రధానమంత్రి గారు కదా, రేపు ఇంకోలైన ప్రధానమంత్రి కావచ్చు కదా. ముఖ్యమంత్రులు మాకే ఎక్కువ ఉన్నారండి ముఖ్యమంత్రులు, వాళ్ళకంటే వాళ్ళకు ఉన్నది 4-3 ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకు, మాట చెప్తున్నా. కాబట్టి ఒక చట్టాన్ని ఒక అవినీతి రహిత ప్రజాస్వామ్య పాలన కొనసాగాలన్నప్పుడు జనాలకు కూడా ఒక డౌట్ ఉంది సార్ రాజకీయ నాయకుల పట్ల. ఇప్పుడు ఉద్యమాలు చేసి ప్రజా అంటే సమస్యలు ఇష్యూస్ పైన చేస్తే కేసులు వచ్చాయంటే ఇవి ఒక లెక్క. అంటే ఇవి కాకుండా వ్యక్తిగతంగా ఉన్న క్రిమినల్ కేసులు, రకరకాల కేసులు ఉన్నా కూడా పొలిటీషియన్ అవుతారు, వాళ్ళు అధికారులను పైన హుకుం చేస్తారు, వాళ్ళు బ్రహ్మాండంగానే ఉన్నారు. వీటి పట్ల కూడా డెసిషన్ తీసుకోవాలి కదా. ఇది ఒక్కటే అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వీళ్ళకు అనే కాకుండా అసలు కంటెస్ట్ చేసే విషయంలోనే వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులు ఏంటి, ఏదో ఎన్నికల టైంలో ఇస్తారు మాకు ఆడో ఏదో ఇస్తే మేము మధ్య మధ్యలో బులెటిన్స్ లలో అక్కడక్కడ అలా ప్రొజెక్ట్ చేసి వదులుతాం. ఆ చిన్న లెటర్స్ లో ఎవరిపైన ఏ కేసు ఉంది చదివేటువంటి అవకాశం కూడా ప్రజలకు ఉండదు. ఇవన్నీ ఇన్ని లొసుగులు పెట్టుకొని అంటే పిఎం సీఎం లేదంటే మంత్రులు వీళ్ళకి సంబంధించినవి ఇన్నేండ్లు ఉంటే పదవి ఉండదు, లైక్ ఇటువంటివి తీసుకురావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. విషయం దగ్గర నుంచే రావాలి. మీరు అన్నది వాస్తవమే. ప్రజాస్వామ్య ఎన్నికల లోపల ఇవాళ కీలకమైనటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా, కిందికి వస్తుంది రావడదనేది పైకి రావాలనేది. అసలు కంటెస్ట్ చేసే దగ్గర గెలిచిన తర్వాత ఒకటండి గెలుస్తారు, బలగం ఉంటది, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేకపోయినా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గెలుపు దగ్గరే కదా, మీకు అర్థమైందా? ఇక్కడ నుండే స్టార్ట్ అవుతే అసలు కంటెస్ట్ చేసే విషయం ఉంటే అక్కడ పైన లాబింగ్ జరిగే అవకాశాలు కూడా ఉండవు కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, చిన్న ఉద్యోగస్తులను పట్టుకుంటున్నారు, పైన ఉద్యోగస్తులు ఏసీబీ పట్టుకోవడం లేదనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటిది. ఎమ్మెల్యేలు కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఉన్నంత వరకు ఉన్నవి. అక్కడి నుంచి అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఎన్నికల సంస్కరణలో భాగం కింద ప్రధానమంత్రి, ఇప్పుడు మేమంటున్నాం మేమే ప్రధానమంత్రి ఉంటాం భవిష్యత్తులో అనేటువంటిది దాని బిల్లు తీసుకొచ్చినాం కదా, ప్రధానమంత్రి గారిని ఆ ముఖ్యమంత్రులను తీసుకొచ్చినాం కదా, జరగాల మీరని చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకున్న కోరికలు ఉన్నాయి, నాకున్న కోరికలు బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ కోరిక ఇట్లా ఉంటే బాగుంటుందనే కోరిక మీకు. అంటే రాహుల్ గాంధీ గారి పైన కేసు ఉంది, మొన్న అదేదో 2 ఏళ్ళు అటువంటి లెక్కలు కనిపించాయి. అంటే ఈవెన్ క్వార్టర్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది, మళ్ళీ తర్వాత ఎలక్ట్ అయ్యి రావాల్సి. సో ఇక్కడ ఏదో మీ పైన కేసు లేదు కాబట్టి ప్రధానమంత్రి అన్న పేరు కూడా యాడ్ చేసి లేవా అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మన జైలుకి వెళ్ళలేదు కదా మేడం, అది చర్చ వేరు, అది వేరు, ఆ కేసు వేరు. మేమేమంటున్నామంటే ఆయనకి జైలుకి వెళ్ళలేదు కదా, జైలుకి వెళ్తే ఎవరైనా వెళ్తాయి. రేపు ఏ ప్రధానమంత్రి వెళ్ళినా కూడా ఏ ప్రధానమంత్రికైనా వర్తిస్తుంది అది. చరణ్ గారు, ఈ అంశానికి సంబంధించి ఎందుకు ప్రతిపక్షాలు విభేదిస్తున్నాయి? మేడం, ఇప్పుడు రాజకీయ నాయకుల మీద చాలా అక్రమ కేసులు నమోదవుతుంటాయి. ప్రతి అక్రమ కేసుని సక్రమ కేసు అని చెప్పేసి డిస్క్వాలిఫై చేసుడు, పోటీ చేయకుండా చేసుడు, తర్వాత వెంబడే పదవి కోల్పోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. అదే కాకుండా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు రకరకాల ఒపీనియన్స్ వస్తే దాని మూలంగానే ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అయినా మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా నేను. ఇది జనాల్లో కూడా ఈ క్వశ్చన్ ఉన్నది. ఇప్పుడు ఉద్యమాలు చేస్తారు, ప్రజా ప్రయోజనాల కోసం ప్రొటెక్ట్ చేస్తారు, ఆ టైంలో కొన్ని కేసులు అవుతాయి. ఆ కేసు ఎందుకు ఫైల్ చేశారు, ఏ ఆందోళన, ఏ నిరసన అనేది కూడా మెన్షన్ అవుతుంది కదా. సో వాటిని మినహాయిస్తే మిగతా వ్యక్తిగతంగా ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో, కొంతమంది పైన హత్యా నేరాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ఆర్థిక నేరాలు ఉన్నాయి. అంటే వాళ్లకు ఏ విధమైనటువంటి అంటే తీవ్రమైన నేరాలు వాటికి సంబంధించినవి కూడా చాలా చూసి ఒక్కొక్క ఇదో అంటే మిమ్మల్ని అడుగుతున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే అని మీరు అనుకోకండి, అన్ని పార్టీల్లో ఉన్నారు. సో అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా మీరు అంటే కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తారు,
రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఎన్నికైన తర్వాత వాళ్ళ హవా వాళ్ళు చూపిస్తారు. ఆ టైంలో మీరు కట్ చేస్తామంటే ఎట్లా? ముందు కదా కట్ చేయాల్సింది. దానికి దానికి మీరు అనట్లేదు, దానికి మీరేమి ఇలాంటివి ఉండకూడదని చెప్పేసి దీనిపైన మీరు కొట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ మొదటి నుంచే ఉండొద్దని మీరు అడగట్లేదు, అది కదా మీరు అడగాలి. మేడం, అభియోగాలు అనేది ప్రతి ఒక్కరి మీద వస్తాయి. అభియోగాలు వచ్చినంత మాత్రం శిక్ష పడ్డాడు కాదు, శిక్ష తప్పు చేసినట్టు కాదు కదా. శిక్ష పడ్డ తర్వాత చాలా కేసులలో 10 సంవత్సరాలు పై తీరుకుంటే పోటీ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ అసలు ఎమ్మటే అభియోగం రాగానే మొత్తం పదవి పోవాలనేది కూడా కరెక్ట్ కాదు కదా మేడం. కాబట్టి ఇవి రాజకీయం అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా కక్షలు కారుణ్యాలు ఉంటాయి, రకరకాల కేసులు కుట్రపూరితంగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఎమ్మటే పదవి కోల్పోయే పరిస్థితి ఉండొద్దని చెప్పి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మన కేజ్రీవాల్ అంశం చూసినప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. కేజ్రీవాల్ గారు అన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా కొనసాగింది కాబట్టి ఎమ్మటే ఇట్లా జైలు పోగానే ఎమ్మటే సీఎం పదవి పోవాలని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చే కేసు. మరి కేజ్రీవాల్ గారిది ప్రూవ్ అయిందంటే ప్రూవ్ కాలేదు. ఇంతవరకు అది కోర్టులో తేలినప్పుడు శిక్ష పడ్డప్పుడు నేనే వారు తప్పు చేసినట్టు భావించాల్సిన అవసరం ఉంది. ఆ కేసులో సిబిఐ కేసు పెట్టినప్పుడు జైలు వేయండు, జైల్లో ఉండి పరిపాలన ఎట్లా కొనసాగిస్తాడు, ఆయన పదవి పోవాలి కదా అని చెప్పేసి భావించారు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ జరిగే ప్రక్రియే. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున లోతైనటువంటి చర్చ జరగాలి. అదే కాకుండా పార్లమెంట్ జాయింట్ కమిటీ జేపీసీ వేసి దాని మీద చర్చ చేసి రకరకాల ఒపీనియన్ తీసుకొని దీని మీద నేనే చట్టం చేస్తే తప్పలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి 25 మంది మీద సిబిఐ ఈడీ కేసులో జాయిన్ అయితే 23 మంది మీద కేసులు స్లో అయినాయి. మరి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వాడుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు కోల్కు సంబంధించినటువంటి ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది, ఎంత ఎత్తున జైలు పోయిండు, తర్వాత ఏమైంది, తర్వాత చూస్తే భారతీయ జనతా పార్టీ తేలిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతిపక్షాలను నష్టం చేసే విధంగా ఆ చట్టం తెస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అపోహలు ఉన్నాయి కదా, అపోహలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఈ సెక్షన్ మేడం, ఈ సెక్షన్ లో ప్రధానంగా అయోధ్య కావచ్చు, పేపర్ లీక్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున విద్యార్థులంతా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. తర్వాత నిరుద్యోగ అంశం కావచ్చు, తర్వాత ఏదైతే ఇథనాల్ సంబంధించిన రైతులకు కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. మణిపూర్ లో అల్లర్లు ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ద్రవ్యోల్బణం కావచ్చు, తర్వాత వెస్ట్ ఏషియా సంక్షోభం కావచ్చు, ఇవన్నీ పేపర్ లీకేజ్ కావచ్చు, అన్ని అంశాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని అంశాల మీద చర్చ జరగకుండా ఓన్లీ కొన్ని బిల్లులు తీసుకొచ్చి ఆ మొత్తం అంశాలని ఆ చర్చ అంతా అటు సైడ్ తీసుకుపోయే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, ఇద్దరు కలిసి అయోధ్య విరాళాలకు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాల్సిందని చెప్పేసి చాలా స్పష్టంగా రాజ్యసభలో బ్లో లెటర్, లోక్సభలో మీరు అంది కరెక్ట్. ఇప్పుడు ఈ అంశాలన్నిటికి సంబంధించి బయట పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. సో దీనిపైన క్లారిటీ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు, పట్టొచ్చు. కానీ ఏవైతే అంశాలు ఉన్నాయో అవి కూడా చర్చించాల్సినవే. ఇప్పుడు ఒకవైపు బిల్లు పాస్ అయిపోతుంటే దాంట్లో ఏం సవరించాలి, ఏం కావాలి, ఏం వద్దు అన్నటువంటి వాటిపైన మీరు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంటుందా? వాటిని పట్టించుకోకుండా ఈ అంశాలని మాత్రమే ఒకవైపు అది నడుస్తుంటే మీరు వీటిపైన మాట్లాడడం అనేది, అంటే వాటిపైన మాట్లాడుతూ వీటిపైన కూడా చర్చించాలి అని అడగడం ఒకటి. లేదు, మేము అనుకున్నటువంటి అంశాలే ముందుగా మాట్లాడాలి, దీనిపైనే చర్చించాలనేది ఇంకొకటి. విపక్షాలు ఈ లైన్లో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. మేడం, ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ మొదటగా టేకప్ చేసి తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు అయితే ఇప్పుడు లేవు, ఏది జమిలీ ఎలక్షన్లు కావచ్చు. ఇంకా ఏది మేడం అంటే ఇది ఇప్పుడు ఇంకా చాలా రోజులు ఉంది ఎలక్షన్ టైము. ఎలక్షన్ టైం ఇప్పుడైతే 29లో ఎలక్షన్ జరగాల్సి ఉంది, చాలా టైం ఉన్నది. తర్వాత ఇప్పుడు జనగణన జరుగుతా ఉంది, జనగణన తర్వాతనే డీలిమిటేషన్ అయినా లేకపోతే మహిళా బిల్లు అయినా ఇంకోటి. అదేవిధంగా 2019లోనే మహిళా బిల్లు అంశం 24 నుంచే మనం తీసుకురావాలని చెప్పి అన్ని పార్టీలు ఆనాడు కోరితే మీరు 2029 తర్వాత అని చెప్పి చట్టం చేశారు. మరి ఇప్పుడు చట్టానికి సంబంధించి ఇప్పుడు ఏంది ఈ డీలిమిటేషన్, జమిలీ ఎలక్షన్, తర్వాత ఇవన్నీ రకరకాల అంశాలు తీసుకొచ్చి మొత్తం ఆ చర్చ అంతా అటు సైడ్ తీసుకుపోయే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఈ అయోధ్య అంశం మీద చాలా పెద్ద ఎత్తున సెంటిమెంటు, తర్వాత నిరుద్యోగుల అంశం చాలా కీలకమైన అంశం, 25 కోట్ల మంది విద్యార్థులకు సంబంధించిన అంశము. ఈ రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల మీద చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి భావిస్తా ఉంది. నిరుద్యోగం కావచ్చు, తర్వాత ఇక్కడ పేపర్ లీగల్ కావచ్చు, ఇతనాల రైతాంగానికి సమస్య కూడా ఉన్నది. మణిపూర్లలో అల్లర్లు కంటిన్యూ అవుతా ఉంది. ద్రవ్యోల్బణం అనేది 150 కోట్ల మంది సంబంధించిన సమస్య. తర్వాత వెస్ట్ ఏషియా సంక్షోభం, ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. చాలా కీలకమైన 10 అంశాలు ఉన్నప్పుడు ఒక 3-4 అంశాలను తీసుకొచ్చి 10 అంశాల పక్కదారి పట్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ దానిలో భాగంగా ఈ పార్టీ ఫిరాయింపులు చేపించి రాజ్యసభలో, లోక్సభలో తన బలం పెంచుకొని ఎట్లయినా ఈసారి ఆ బిల్లును సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఒక ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతా ఉంది. తర్వాత ఉమ్మడి పౌరసత్వం అని చెప్పి నిన్ననే మధ్యప్రదేశ్ లో వాళ్ళు ఆమోదించారు. మరి ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వం తీసుకుని మళ్ళీ అటు సైడ్ ఏమన్నా డైవర్ట్ చేస్తారా? కాబట్టి రకరకాలుగా ఈ ఇష్యూ ఎటు సైడ్ డైవర్ట్ అయితే, ఎటు సైడ్ అయితే
ప్రజల సెంటిమెంట్ అటు సైడ్ తీసుకుపోయే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇష్యూల మీద చర్చ జరిగినప్పుడు ప్రధానంగా దాని మీద లోతైనటువంటి చర్చ జరిగి ఈ పేపర్ లీకేజ్ కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అదుపులోకి వచ్చే అవకాశం. ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత దాని మీద అమర నిరాహార దీక్షలు కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పేసి వారు భావిస్తా ఉన్నారు. మరి మీరు నిరుద్యోగుల అంశాన్ని మేము తీసుకోము, రైతుల అంశాన్ని తీసుకోము, అదేవిధంగా ద్రవ్యోల్బణ అంశాన్ని తీసుకోము, మేము మణిపూర్ తీసుకోము, అయోధ్య తీసుకోము. ఏది తీసుకోమంటే మరి మీ ఇష్టం వచ్చిన బిల్లు పాస్ చేసుకుంటే కదా. ఇక ప్రతిపక్షాల్లో చెప్పినటువంటి డిమాండ్లు ఎక్కడ మీరు చర్చ చేశారు, ప్రతిపక్షాలకు సంబంధించిన అంశాలను ఎక్కడ పరిగణలో తీసుకున్నారు, ఓన్లీ మీరు ఏం చేయాలంటే అది చేసుకునే ప్రయత్నం అంటే మీకు బలం ఉంది కాబట్టి ఏదైనా చేసుకుంటారని చెప్పి ఏకైక దూరంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అంశాలతో కూడా అంశం చర్చకు వచ్చిన ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఒపీనియన్ చెప్తారు. జేపీసీ రిపోర్ట్ కూడా ఇప్పటివరకు సమర్పించిన పరిస్థితి. జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేసారు ఈ 1-2 విషయంలో. మరి ఇదొక అది కూడా పూర్తిస్థాయి రిపోర్ట్ రాలేదు. కాబట్టి అన్నిటి మీద చర్చ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతాం. ఓకే, రాకేష్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ జేపీసీ వేసినట్టుంది, ఇంకా నివేదిక రావాల్సిన అవసరం ఉన్నది. మొత్తం అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి సూటిగా దాదాపుగా 20 రోజులు జరిగేటువంటి సెషన్ లో ఈ రోజు రాజ్యసభలో వందే మాతర సవరణ బిల్లును అయితే పెట్టడం జరుగుతుంది. వందే మాతరాన్ని అవమానిస్తే వాళ్ళకు కూడా శిక్షార్హులు అని చెప్పి జనగణమనకి ఎట్లయితే ఉందో దానికి ఒకటి సార్ మేడం. ఇంకొకటి వచ్చేసి ఆదాయ పన్ను సవరణ బిల్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ బిల్లు ఒకటి, అండ్ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచడానికి ఒక బిల్లు, అండ్ జనగణమన రిజిస్ట్రేషన్ బిల్లు ఒకటి, జాతీయ గౌరవం అంటే అవమానించే దానికి ఒక బిల్లు ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీల సవరణ బిల్లు ఒకటి దీనిలో ప్రవేశపెడతారు. అదేవిధంగా విదేశీ విరాళ నియంత్రణ ఒకటి. దీనితో పాటు ఏదైతే డీలిమిటేషన్ కావచ్చు మహిళా బిల్లు అంటే డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు వేరు కాదు, 2 బిల్లులు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. ఈ బిల్లులన్నీ ప్రవేశపెడతారు. అయితే చర్చ ఈ బిల్లుల గురించి కూడా ప్రజల్లోకి సమగ్రంగా సమర్థవంతంగా తీసుకుపోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది మేడం. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా నీటు లీకేజ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే రామాలయం నిధుల గురించి కావచ్చు, వివిధ అంశాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ నీటును తప్పకుండా ప్రశ్నించాల్సిందే. జరుగుతున్నటువంటి దాన్ని ఎవరైతే వాంగ్చుంగ్ ఆయన స్ట్రైక్ చేస్తుండో ఆయన కూడా మొన్న అరెస్ట్ చేశారు, జైల్లోకి పంపించారు. ఇవన్నీ ఒక అంశాలు. ఇంతకుముందు గతంలో అంటే అది ప్రభుత్వం బీజేపీ ఉన్నదా కాంగ్రెస్ ఉన్నదా లేకపోతే బీఆర్ఎస్ అది కాదు, అసలు పేపర్ లీకేజ్ అనే దాన్ని సమర్థవంతంగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మనం అరికట్టలేకపోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్సే. గ్రూప్ 1 ఎగ్జామ్ లో అసలు రిజర్వేషన్ కు సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళను ఒక 3,200 మందిని తీసుకొచ్చి దాని లిస్ట్ లో కలిపేశారు. అసలు వాళ్ళు ఏ రిజర్వేషన్ లో వచ్చారు, వాళ్ళు ఓపెన్ కేటగిరా జనరల్ కేటగిరా లేకపోతే రిజర్వ్డా ఏం చెప్పలేదు. 1:50 కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 1:60 తీసుకున్నారు. ఇంకో 10% ఎక్కువ తీసుకుని వాళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చేసారు. అవి అమ్ముకున్నారా ఏం చేశారని కూడా ఇప్పటికి కూడా తెలియదు. కాంగ్రెస్ దేశం మొత్తం మీద డిమాండ్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా జరుగుతున్నదని కూడా మాట్లాడాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే నీటి గురించి మాట్లాడతాం, తప్పకుండా నీటి గురించి పోరాటం చేయాల్సిందే. మరి ఇక్కడ గ్రూప్ 1 లో ఎందుకు ఎక్స్ట్రా అభ్యర్థులు ఎందుకు వచ్చారు, వాళ్ళంతా ఎవరు, ఏ సామాజిక వర్గం, ఎట్లిచ్చారు ఉద్యోగాలు? కాబట్టి ఈ అంశాలు కూడా చర్చకు ఎక్కడ కూడా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరిని తప్పకుండా మనం ఎండగట్టాల్సిందే. అదే క్రమంలో ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే వెంకటరెడ్డి గారు చాలా తెలివిగా ఈ ఏదైతే మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు దేశం మొత్తంలో జరుగుతున్న దాన్ని బీజేపీ ఇప్పుడు మేమంటే రాజకీయ పార్టీగా మేము రాజకీయ పార్టీలు అంటే కానీ మీరు సిద్ధాంతమైన పార్టీ అని చెప్పారు కదా. అంటే అసలు పార్లమెంట్ గౌరవిస్తారా గౌరవించారని నేను కాంగ్రెస్ పార్టీని అడిగినా బీజేపీ పార్టీని అడిగినా 2/3 తీసుకున్నప్పుడు నేను కూడా ఏం తప్పుపట్లే, దాన్ని బీజేపీ నేను తప్పుపట్టామా? 2/3 తీసుకున్నారు కరెక్టే, రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. రాజీవ్ గాంధీ తెచ్చిండా లేకపోతే వాజ్పేయి గారు తెచ్చిండా నేను ప్రశ్నించలే. కానీ ఇలాంటి ఫిరాయింపులు దేశం మొత్తం జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీలుగా సరే ఇప్పుడు ఏమైందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అది ఏం చర్యలు చేపట్టారు అనేది చెప్పలేకపోయారు, ఎవరం చెప్పలేకపోతున్నాం. అది ప్రధాన సమస్య. నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు తీసుకున్నావు అని ఒకరి మీద ఒకరు నిందారోపణ చేసుకొని మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఎవరం కూడా సమగ్రంగా దీన్ని సమర్థించలేకపోతున్నాం లేకపోతే వ్యతిరేకించలేకపోతున్నాం అనే సమస్య నెంబర్ 2.
నెంబర్ 3 వచ్చేసి మీరు ఒకటి అడిగారు, ఏంది అంటే ఈ రాజకీయ నేరగాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి వస్తారంటే, మేడం మనము భారతదేశ రాజకీయ పరిస్థితుల ప్రభావాలను చూసినప్పుడు 3 అంకాలుగా మనం విభజించుకోవాలి. ఒక 60s 70s వరకు, అంటే బిఫోర్ ఎమర్జెన్సీ వరకు ఏంటంటే ఎవరైతే ఉధృతంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారో, ఎవరైతే ప్రజలతో మమేకమై ఉన్నారో వాళ్ళంతా కూడా నాయకులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత ఏమైంది, ఆఫ్టర్ ఎమర్జెన్సీ మనం చూసాం మన రాష్ట్రంలో అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాం. కాబట్టి ఎవరైతే కొంత వర్గాన్ని అంటే రౌడీజం గుండాయిజం చేయగలుగుతారో ఆ వర్గాలన్నీ కూడా, ఎవరైతే రాజకీయ నాయకులకు సపోర్ట్ గా ఉండేటువంటి వర్గం అంతా కూడా ఆ రోజు పాలిటిక్స్ లకు రాగలిగింది. కానీ తర్వాత ఏమైంది నెక్స్ట్ అంటే, ఒకప్పుడు రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ఉండేటోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొంతమంది రౌడీలను గుండాలను తయారు చేసుకొని మనగడ సాగించడం. ఆ తర్వాత రౌడీలు గుండాలే డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఏమైంది, రౌడీలకు గుండాలకు రాజకీయ నాయకులకు మేము పైసలు ఇచ్చేది ఏంటని చెప్పేసి పెట్టుబడిదారి వర్గం డైరెక్ట్ ఏం చేశారు, వాళ్ళే రాజకీయాల్లోకి దిగారు. ఇప్పుడు డబ్బులు సంపాదించినవా ఎలక్షన్ లో కొట్టినా, నీ దగ్గర డబ్బులు ఉంటేనే ఏ పార్టీ కానీ పిలుస్తుంది అన్న పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి అన్ని అంశాలు మనం చర్చించుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి సమూలమైన మార్పులను ఏ బిల్లులు తెచ్చినా ఏం తెచ్చినా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది, పెట్టుబడిదారి వాడి మీద ఏం కేసులు ఉన్నాయి. వాడు ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ప్రజా ఉద్యమంలో పాల్గొనడు, వాడికి ప్రజలతో సంబంధం లేదు, వాడు అవసరం లేదు. ఇక్కడ ఏమైతే రేపు పొద్దుగాల ఎవరైతే ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమవుతారో ఈ బిల్లు తేవడం ద్వారా, ఎవరైతే ప్రజా ఉద్యమాల్లో పోరాటాలు చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా పెట్టుబడిదారి సమాజానికి మొత్తం దేశాన్ని అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైతుంది, వాళ్ళు డైరెక్ట్ సీట్లు కొనుక్కొని వస్తారు, వాళ్ళకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఉద్యమాలతో సంబంధం లేదు, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. వచ్చిన క్రమంలో ఎవరైతే అప్పటి వరకు ప్రజలతో మమేకమై ఉన్నారో, ప్రజలతో ప్రజా పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక కేసు ఉంటుంది కంపల్సరీ. ఆడున్నటువంటి అంటే ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ, ఇక్కడ ఎందుకు అమెరికా కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు, ఆయన అంతకుముందు ఏ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించలే. కాబట్టి ప్రపంచం మీద పెట్టుబడిదారి వర్గం ఆధిపత్యం చూపిస్తున్న క్రమంలో అప్పుడు ప్రజల విలువలకు, ప్రజల యొక్క మాన ప్రాణాలకు, ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండనటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, అందరం పాల్గొన్నాం, ఇక్కడ కూర్చున్న ముగ్గురం. ఏదో ఒక సంఘటనలో అక్కడ ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు కంపల్సరీ అందరం అక్కడ నిలబడి ఉంటాం. కాబట్టి అందరి మీద కేసులు బుక్ చేస్తారు, ఇంటెన్షన్ గా కూడా కేసులు బుక్ చేయొచ్చు. ఇంతకుముందు మీరు అన్నారు, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అంటారు, దేశం మొత్తంలో ఈడీ రైడ్లు ఐడి రైడ్లు ఎట్లయితే జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో ఏసీబీ రైడ్లు కూడా అట్లనే జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే వెంకటరెడ్డి గారి సమాధానం తీసుకుందండి, మళ్ళీ మన సమయం అయిపోద్ది. రాకేష్ గారు ఓన్లీ 3 minutes ఉంది, ప్లీజ్ ప్లీజ్. ఒకటే చెప్తా, ఇక్కడ గతంలో అధికారి ఎవరైతే పనిచేసారో వాళ్ళ మీద దాడి చేయాలి, 500 కోట్లను డిక్లేర్ చేయాలి, ఉన్నాయా లేవా అనే తర్వాత కోట్లు తెలుసుకో. నువ్వు ఫస్ట్ ఇచ్చేసిన పేపర్ రాసిస్తారు. వెంకటరెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి, మీరే సమాధానం. ఒకటే మేడం, నేను అంటున్నది ఏంటంటే, మిత్రులు చాలా విషయాల గురించి ప్రస్తావన తెచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఒకటి ఏంటంటే, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ అమరుల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఉద్యమానికి ముందు మేడం మనం అందరం చూసినాము, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే చేసిండ్రు, అసెంబ్లీ గేటు దగ్గర రాజీనామా పత్రాలు పడేసిపోయినారు. అది తెలంగాణ స్పిరిట్, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమ ప్రభావం. అటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక పద్ధతి, ఒక సంస్కరణాత్మకమైనటువంటి పారిపద్ధతి. మేము నేను మాట్లాడి మళ్ళీ వేరే విషయం నేను దానికి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆ రిజైన్ చేసిన వాళ్ళలో కూడా కేసీఆర్ వీళ్ళు ఉన్నారు కదా, ఉద్యమానికి ముందు అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా. నేనేమంటున్నా ఆ తర్వాత పార్టీ ఒక్క నిమిషం మేడం, పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ అనుసరించిన విధానాన్ని చాలా బాధిత దేశం కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ దేశంలో జరిగింది పక్కకు పెట్టండి, ఇవాళ తెలంగాణలో మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు, రాకేష్ గారు ప్లీజ్ దయచేసి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు
ఓటుకు నోటు కేసు ఒక్క నిమిషం ఓటుకు నోటు కేసు కాంప్రమైజ్ అయింది. కేసు రేవంత్ రెడ్డి గారు మీరు కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యి ఏ కేసు ఏం చేయలేకపోయినారు? ఎప్పుడుంది కోర్టులో? అప్పటి నుంచి ఉంది. ఏం చేస్తున్నారు? వెంకటరెడ్డి గారు కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించి మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి నేను మాట్లాడగలను వాళ్ళు. ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి రెండో టర్మ్ అంటే మీ పైన ఒక క్వశ్చన్ అంటే ఎమ్మెల్యేలు కొంటారు, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోతది అన్నటువంటి కొన్ని హింట్స్ ఇచ్చారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి కలిశారు. సో ఎవ్వరు చేయలేదు. చూద్దామండి వాళ్ళు చేసిన పద్ధతి అట్లా కాదు మేడం. నాకు టైం ఇవ్వకుండా మీరు చెప్పండి. ఇవాళ దేశంలో నీటి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును, నీటి జరిగిన సంఘటన బాధాకరమైనటువంటి దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నటువంటిది. మరి అయోధ్యకు సంబంధించినది ఒక ట్రస్ట్, అది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అవి ఇప్పుడు ఎన్డీఏ కాంగ్రెస్ దగ్గర సమస్యలు లేవు. ఏం మాట్లాడాలంటే అయోధ్య అనే అంశం హైలైటెడ్ పాయింట్ కదా. అవును, తప్పకుండా జరగాలి. సమాధానం ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎంక్వైరీ జరిగినప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకపోతే మాట్లాడాలా? అదే ఆ చర్చ. ఇప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు ఆగస్టు 13 వరకు సెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 బిల్లులు అయితే పూర్తి స్థాయిలో ఆమోదం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆ లెక్క కూడా మీకు సరిపోయింది అని అంటున్నారు. చూద్దాం. ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి కావచ్చు, అయోధ్య విరాళాలకు సంబంధించి కావచ్చు, ఈ ఇథనాల్ పెట్రోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పట్టుబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లుకి సంబంధించి కూడా మీరు తెచ్చేదానిపైన పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాట్లాడే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు, చరణ్ గారు అండ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.